మరి నిజంగానే శేఖర్ భాష గారు బయటికి రావడానికి గల కారణాలు, లోపలికి వెళ్ళడానికి గల కారణాలు. ఉండి టైటిల్ కొడదామని వెళ్ళా. మీరు బయటికి రావడానికి బలమైన కారణం మీరు వేసే ఆ జోకులే. అవి పెద్దగా ఎవరికి నచ్చక సోనియాకి మీకు పెద్ద గొడవ అయింది. ఏంటి అసలు ఆమె మీద మీ ఒపీనియన్ ఏంటి? ఆమె గేమ్ ఆడట్లా, ఆమె అక్కడ కూర్చొని ఉంది, మేము ఆడుకుంటున్నాం బాల్ అగ్రెస్ గేమ్. బేబక్కని అడిగితే ఇదే క్వశ్చన్, సోనియా అంటే సోనియా కాదామా స్నేకియా అంది ఆవిడ. విలన్ ఉంటేనే హీరోకి వాల్యూ, విలనే లేడు అనుకోండి హీరో ఏముంటుంది. అందుకని నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. నేను మీ రవి. ఈరోజు మన ముందున్న గెస్ట్ ఆర్జే శేఖర్ భాష. ఆ పేరు వినగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది లావణ్య అండ్ రాజుతరుణ్ ఇష్యూలో చాలా బాగా ఫేమస్ అయ్యారు. మగజాతి ఆణిముచ్చిగా కూడా ఆయన్ని బాగా అభివర్ణించారు. సో ఆయన సరే ఏ రకంగా మరి ఆయన బిగ్ బాస్ అవకాశం వచ్చిందో మనకు తెలియదు, కానీ మొత్తానికైతే బిగ్ బాస్లో సీజన్ 8లోకి ఎంటర్ అయ్యారు. ఒక 2 వారాలు తన ఆట తీరును కనబరిచి రెండో వారంలోనే ఆయన 2 వారాలు కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చేయడం జరిగింది. సో ముందు బేబక్క గారు, అదేవిధంగా నెక్స్ట్ శేఖర్ భాష గారు బయటికి రావడం జరిగింది. మరి నిజంగానే శేఖర్ భాష గారు బయటికి రావడానికి గల కారణాలు, లోపలికి వెళ్ళడానికి గల కారణాలు, లోపల ఆట తీరు ఏ విధంగా ఉంది అనేది అనేక రకాలైన విషయాలు మనం చర్చించుకుందాం. అయితే అడిగి తెలుసుకుందాం, నిజంగానే మరి బిగ్ బాస్ జెన్యునా, ఫేకా, స్క్రిప్టెడా, లేకపోతే యథార్థంగా చిత్రీకరిస్తున్నటువంటి ఒక మంచి గేమ్ షోనా? ఎందుకంటే చాలామంది వ్యూవర్స్కి ఇది ఒక అనుమానంగా కనిపిస్తుంది, అనుమానంగా వినిపిస్తుంది కూడా. సో మరి దీని మీద ఆయన ఏం మాట్లాడతారో, ఈ అన్ని సమస్యలన్నింటికి నివృత్తి కలిగించే ఈ కార్యక్రమం కాబట్టి శేఖర్ భాష గారిని అడిగి అన్ని విషయాలు తెలుసుకుందాం. భాష గారు నమస్తే. నమస్తే ఎలా ఉన్నారు? బాగున్నాను భాష గారు. భాష గారు మిస్ అయ్యాను భాష గారు. 2 వారాలు మిస్ అయ్యాను, ఎందుకంటే మనం రెగ్యులర్గా కలుసుకున్నాం కదా. ఓకే, సో మొత్తానికి అయితే బయటకు వచ్చేసారు. ఏంటి అసలు బిగ్ బాస్ మీద మీకున్నటువంటి అభిప్రాయం ఏంటి? నాకున్న అభిప్రాయం కాదు, ఫస్ట్ మీ అందరికీ ఉన్న అపోహ దూరం చేసేయండి. అసలు స్క్రిప్టెడే కాదు. అసలు అందరూ ఇదే అడుగుతారు, కానీ ఒక ఇల్లు, ఆ ఇంట్లో దాదాపు 200-300 కెమెరాలు ఉంటాయేమో. అక్కడ ఏ మూలైనా సరే లైట్ లేకుండా కెమెరా చూడని ప్లేస్ లేదు. ఒక బాత్రూమ్లు తప్ప మీరు ఎక్కడ దాక్కోలేము. ఏ మూలన్నా కూడా కనబడిపోతుంది. అండ్ మైక్ ఉంటుంది మనకి, ఏం మాట్లాడినా వినపడుతుంది. ఒకసారి ఎప్పుడైనా తీసి పక్కన పెట్టినా కూడా వెంటనే బిగ్ బాస్ వార్నింగ్ వస్తుంది, ఇమీడియట్గా మైక్ వేసుకోమని చెప్పి. ఒకవేళ మైక్ వేసుకోకున్నా కూడా చుట్టుపక్కల ఎక్కడో చోట చిన్న మైక్రోఫోన్లు ఉంటాయి ప్రతి రూమ్లోనూ, వాటి నుంచి కూడా అది లాగేస్తుంది. సో దెర్ ఇస్ నో ప్లేస్ యూ కెన్ హైడ్ ఇన్ బిగ్ బాస్. అండ్ నథింగ్ ఈజ్ స్క్రిప్టెడ్, ఎవ్రీథింగ్. అంటే స్క్రిప్టెడా అంటే ముందుగానే వీళ్ళు ఎవరన్నా సరే ఇద్దరు తెలిసిన వాళ్ళు వచ్చినప్పుడు మనం ఇలా చేద్దాం, నువ్వు ఇలా చేయి, నేను ఇలా చేస్తాను, మనం ఇద్దరం ఇలా కొట్టుకుందాం అని చెప్పి వాళ్ళు అనుకోవడం తప్ప ఏ రోజు బిగ్ బాస్ ఇలా చేయండి అని చెప్పి చెప్పడం. ఓకే, సో మొత్తానికైతే బిగ్ బాస్ మీద ఉన్న అపోహలన్నీ అవాస్తవాలు, నిజం కాదంటారు. కాదు, స్క్రిప్టెడ్ కాదంటారు. ఖచ్చితంగా కాదు. ఓకే, మంచిగానే. అంటే దానికి మరి చాలామంది బయట నుంచి ప్రజలు కానీ, చాలామంది వ్యూవర్స్ కానీ, బిగ్ బాస్ అంతా ఇదివరకు ఉన్నటువంటి ఇమేజ్ కానీ, ఇదివరకు ఉన్నటువంటి వ్యూవర్షిప్ కానీ లేదు, బిగ్ బాస్ ఇప్పుడంతా జస్ట్ లైట్ తీసుకుంటున్నారు అంటున్నారు. కానీ ఇప్పటిదాకా లేనంత రెస్పాన్స్ 8th సీజన్లో వచ్చిందని చెప్పి మన నాగార్జున గారు ఏదో రికార్డ్స్ బద్దలు కొట్టేసింది. ఆల్ టీఆర్పీస్, హిందీ దానికన్నా ఎక్కువ టీఆర్పీస్ మన తెలుగు దానికే వచ్చిందని చెప్పి చెప్పారు. సో ఐ డోంట్ నో, మరి నేను వచ్చేసిన తర్వాత కూడా అదే రేటింగ్ కంటిన్యూ అవుతుందో లేదో. మీ అభిప్రాయం ఏంటి? అసలు బిగ్ బాస్ జెన్యూన్ అనిపిస్తుందా? వెరీ జెన్యూన్, ఏ రకమైన ఇది లేదు. ఓకే, ఎందుకంటే దాని మీద చాలామంది ఆ బిగ్ బాస్ షో వల్ల ఏంటి ఉపయోగం అని చాలామంది షో కాదు, అందరూ ప్రజానాయకులు కానీ రాజకీయ నాయకులు అందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. సో మరి ఏంటి అంటే నిజంగా దీన్ని గేమ్ షోలాగానే చూడాలా? అంటే ఎంటర్టైన్మెంట్ అది. అన్నిట్లోనూ మనం పర్పస్ ఎతకలేము. సో బిగ్ బాస్లోకి వెళ్ళి వచ్చినప్పటికీ మనకి వెయిట్ రిడక్షన్ అయితే జరుగుతుంది. అవును, దానికి తోడు కొంచెం స్ట్రాంగ్ అవుతాం, మనుషులు అందరినీ కూడా అంత ఈజీగా నమ్మకూడదు అనే విషయం అర్థమవుతుంది. ఇలాంటి కొన్ని నేర్చుకుంటాం. బట్ అసలు మనుషులు ఎవరో ఏంటి అనేది కూడా తెలుస్తుంది మనకి. సో దాంట్లో ఏమీ అంటే అబద్ధం ఏం లేదు. మొత్తం బిగ్ బాస్ అనేది వెళ్ళిన వాళ్ళకి తెలుస్తుంది దాంట్లో
మంచి చెడు ఏంటి అనేది. Okay. ఇకపోతే ఈ గేమ్లు లెమన్ అండ్ స్పూన్లు బాయిల్లో బకెట్ వేసారా, బకెట్లో బాల్ వేసారా, ఇలాంటి ఏదో చిన్న చిన్న గేమ్లు అక్కడ జనాలను ఎంగేజ్ చేయడానికి. బట్ అసలు సిసలైన థీమ్ ఏంటంటే ఒక రూఫ్ కింద రకరకాల సైకాలజీస్ ఉన్న మనుషులు ఒక్కొక్క సిచ్యువేషన్లో ఎలా పెర్ఫామ్ చేస్తారు, సో వాళ్ళ టఫ్నెస్ ఎంత ఉంటుంది, ఆ లెవెల్స్ ఎలా ఉంటాయి, ఈ సిచ్యువేషన్కి ఒక్కొక్కడు ఎలా రియాక్ట్ అవుతాడు ఓకే అనేది మనకి ప్రపంచానికి చూపించడమే వాళ్ళ ఇదనమాట. ఓకే అదొక మంచి సైకలాజికల్ ఆస్పెక్ట్లో ఒక థ్రిల్లర్ అనుకోవచ్చు. ఓకే సో మీ మీద గతంలో మరి మీరు వెళ్ళక ముందు కూడా అడిగాము, మళ్ళీ అడగాల్సి వస్తుంది. మరి మీకు బిగ్ బాస్లో అవకాశం రావడానికి కారణం ఈ రాజ్ తరుణ్ అండ్ లావణ్య ఇష్యూ అంటారా? వన్ ఆఫ్ ద రీజన్ అది కూడా అయ్యుండొచ్చు. ఓకే, దానివల్ల బాగా హైప్ క్రియేట్ అయ్యి దాంట్లో వన్ ఆఫ్ ద రీజన్ మీరు కూడా అయ్యుండొచ్చు, ఎందుకంటే మీరు కూడా ఇంటర్వ్యూ చేశారు కదా చాలా సార్లు. ఇలా అందరూ ఇంటర్వ్యూ చేసి 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 నన్ను వైరల్ చేసి బిగ్ బాస్ కళ్ళలో పడేట్ చేశారు, ఆయన తీసుకున్నారు. కానీ ఆయన కళ్ళలో పడడం కోసం అంటే మీరు యాదృచ్ఛికంగా పడ్డారా కావాలని పడ్డారా అన్నది పాయింట్ ఇక్కడ. మీరే చెప్పాలి, ఆయన కళ్ళలో పడ్డానికి మీరు ఇంటర్వ్యూ చేశారా చెప్పండి, లేదు నార్మల్గా ఇంటర్వ్యూ చేశారు. నేనైతే నేను నార్మల్గానే చేశాను, ఇష్యూ ఉంది కాబట్టి. కరెక్టే కదా, నేను వచ్చానా మీరు పిలిచారా? ఓకే, సో కాబట్టి మీరు నార్మల్గానే పిలిచారు, నేను నార్మల్గానే వచ్చాను, మన ఇద్దరికి ఆ ఇంటెన్షన్ లేదు. రైట్, మీకు నన్ను బిగ్ బాస్కి పంపించాలన్న ఆలోచన లేకుండా, బట్ మీకు తెలియకుండానే పంపించారు. రైట్, సూపర్. నేను నాకు తెలియకుండానే వెళ్ళాను. రైట్, అంతే. ఇక విషయంలోకి వెళ్ళిపోతే బేబక్క గారు మీరు సేమ్ ఆ బడ్డీస్ లాగా ఒకటేసారి వెళ్ళారు. ఫస్ట్ ఆమె వచ్చింది, నెక్స్ట్ మీరు వచ్చేసారు. ఏంటి అంటే బేబక్క గారు వెళ్ళడానికి కారణం ఏంటి? మీరు సడన్గా రెండో వారానికి బయటకు వచ్చేయడానికి కారణాలు ఏంటి? కారణాలు అంటే బేబక్క పాపం అందరికీ అన్ని చేసి పెట్టి కూడా చెడ్డైంది అక్కడ. బేబక్క ఫస్ట్ కిచెన్ రెస్పాన్సిబిలిటీ తనే తీసుకొని ఈ ప్రెషర్ కుక్కర్ చాలా ఇష్యూ అయిపోయింది, అందరికీ వండి పెట్టడం చేసింది పాపం. బట్ ఆ గేమ్లో కొంచెం టఫ్గా ఆడమని చెప్పి వాళ్ళు వీళ్ళు చెప్పడంతో కొంచెం స్ట్రిక్ట్గా ఉండడం వల్ల కొంతమందికి నచ్చక నామినేషన్లు పడడం ఇవన్నీ కూడా జరిగింది. తర్వాత మీకు తెలిసిందే ఎలిమినేషన్ అవన్నీ కూడా. నా విషయానికి వస్తే అంటే ఆ పర్టికులర్గా బయటకు వెళ్ళడానికి ఏంటి బలమైన కారణం? బలమైన కారణం అంటే బేసికలీ ఫైనల్గా ఓటింగ్ దేనికైనా కూడాను. ఓకే, అంటే గేమ్ మీరు చూశారు కాబట్టి. సో అంటే బేసికలీ నామినేషన్లో లేకపోతే మిమ్మల్ని సేవ్ చేసేది ఓటింగే. సో ఒకటి నామినేషన్లో రాకుండా ఉండేంత వరకు జనాలు సేవ్ చేసి అక్కడ ఉన్న కంటెస్టెంట్స్ సేవ్ చేసి ఉండగలరు. ఓకే, బట్ వాళ్ళు నామినేషన్ వేశారు అంటే అక్కడ వాళ్ళకి ఏదో ఆవిడ వల్ల ఇబ్బంది అయిందని వాళ్ళు ఫీల్ అవ్వడం, లేకపోతే ఆవిడ వాళ్ళకి పోటీ అవుతుందని అనుకొని ఉండడం, ఇలా ఏదైనా రెండు కారణాల్లో నామినేషన్ జరుగుతుంది. మీకు అనిపించింది ఆమె స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని? నాకు అలాంటి ఇప్పుడు స్ట్రాంగ్గా వీక్ అనేది నేను చూడండి, మంచిగా చేయడానికి మాత్రం చూస్తాను. ఓకే, సో బేబక్ అయితే వెరీ సాఫ్ట్ నేచర్, మంచి ఆవిడ. కాకపోతే బలంగా ఉండాలి, గట్టిగా ఉండాలని చెప్పి కొంతమంది ఆవిడకి ఎక్కించి ఆవిడని అలా తయారు చేశారు. బట్ ఆవిడ వెళ్ళే ముందు రోజు కూడా అంతే బలంగా ఉండడానికి ట్రై చేసింది. బట్ నాకెందుకు ఆవిడలాగానే ఉండుంటే ఇంకా ఎక్కువ రోజులు ఉండేదేమో, ఆ మంచితనానికి ఎక్కువ ఓట్లు పడేదేమో, ఎంత ఆటగాడి అనేది కాకుండా ఎంత మంచిదాని అనేది జనాలు చూస్తారని నా ఒపీనియన్ ఉండే. నేను చెప్పా బేబక్క కూడా, లేదు నీకు తెలియదు, ఇట్లాగే చేయాలి, గేమ్ ఇట్లా ఆడాలి, నువ్వేం చేయవు, నువ్వు ఒక ఫకీర్లాగా ఒక ఏం పట్టించుకోక యోగిలాగా చేస్తావు అని. సరే అలా, బట్ అది ఓటింగ్లో అక్కడికి కొంచెం లీస్ట్ ఉండడం వల్ల ఎలిమినేట్ అవ్వడం జరిగింది. ఇక శేఖర్ భాష గారి విషయానికి వస్తే, శేఖర్ భాష గారు వెళ్ళాల్సి వచ్చిందా లేకపోతే కావాలని మీరు బయటకు వచ్చేసారా? బయటకు రావడం గురించి. అవును, నాకు నిజంగానే ఉండబుద్ధి కాల. రెండవ నేను యాక్చువల్గా ఉండి టైటిల్ కొడదామని వెళ్ళా. 3 నెలలకు సరిపడా బట్టలు, 3 నెలలకు సరిపడా ఈ అన్ని షాంపూలు కావచ్చు, సబ్బులు కావచ్చు, అన్ని 3 నెలలకు సరిపడా తీసుకెళ్ళా. ఓకే, దట్ ఈజ్ మై ఇంటెన్షన్, ఉందామని. కానీ ఎవరైనా ఇంట్లో మనం వెళ్ళినప్పుడు, మనం చాలా ప్రేమగా ఇన్వైట్ చేసినప్పుడు వెళ్తాం. వాళ్ళకి ఇష్టం లేదు అని తెలిసినప్పుడు కూడా ఏదో వంకపెట్టి అక్కడ ఉండడం మనకి భావ్యం కాదు కదా. సో నాకు 2వ వారంలో అంటే నేను ఇచ్చిన కంటెంట్ బ్రహ్మాండమైన కంటెంట్ ఇచ్చే, సేమ్ ఫస్ట్ వీక్లో ఏవైతే మంచి మంచి జోకులు ఇవన్నీ పడ్డాయి అలాంటిది ఇంకా బోల్డ్ అని ఇచ్చాను. బట్ అవన్నీ రాకపోగా అది నాకు బయటకు వచ్చింది తెలిసిన విషయం. బట్ అక్కడ ఉన్నప్పుడు ఇంకో విషయం ఏంటంటే ఫుడ్ ప్రాబ్లం అయింది. ఒక్కగానొక్క వెజిటేరియన్ నేను అక్కడ, అండ్ దానికి తోడు ప్రోటీన్ సప్లిమెంట్ కూడా లేకపోవడం, దీనివల్ల నాకు కొంచెం ఇబ్బంది అయింది ఫుడ్. అయినా బాగానే మన టెంపర్ ఏమి ఆ టెంపో ఏం తగ్గల. ఓకే, అదే టైప్ ఆఫ్ జోకులు, అదే చిలిపాలు, బట్ అవన్నీ చూపించట్లేదు. అది పక్కన పెట్టేస్తే అవకాశాలు కూడా
టాస్కుల్లో ఆడే అవకాశాలు కూడా బిగ్ బాస్ వేరే వాళ్ళ పేర్లు ఇస్తున్నాడు కానీ నా పేర్లు పంపించట్ల. మేబీ ఆయనకి నా ఆట తీరు నచ్చలేదేమో, మేబీ అందుకే నేను ఆ రిక్వెస్ట్ కూడా కన్సిడర్ చేయట్లేదు. నాకు జస్ట్ మిగతా వాళ్ళందరికీ ఆప్షన్ ఉంది, ఎగ్ తినే వాళ్ళకి ఎగ్ ఉంది, చికెన్ తినే వాళ్ళకి చికెన్ ఉంది, నాకు కనీసం పన్నీర్ కూడా లేకుండా ఓకే ప్రోటీన్కి. ఓకే, మీరు ప్యూర్ వెజిటేరియన్? ప్యూర్ వెజిటేరియన్. ఓకే. సో అడిగాను 2-3 సార్లు బిగ్ బాస్ని, బిగ్ బాస్ ఇది పరిస్థితి అంటే నో, అందరి దగ్గర తీసేసుకున్నప్పుడు మీ దగ్గర కూడా తీసేసుకున్నారు కదా ప్రోటీన్ పౌడరు. లేదు, ఇంకా మెల్లగా డౌన్ అవుతుంది బ్యాటరీ. అండ్ దానికి తోడు వాళ్ళకి నేను నచ్చినట్టు అనిపించలేదు నాకు. ఎందుకంటే టాస్క్లో కూడా ఎక్కడ నా పేరు ఇవ్వాల, ఇచ్చిన వాళ్ళవే రెండోసారి మూడోసారి వస్తున్నాయి తప్ప అసలు ఆడకుండా ఉన్న నాకు. నేను అడిగాను, చీఫ్ని కూడా అడిగాను, నన్ను నేను దీంట్లో ఆడదన్నా కూడా వాళ్ళు పంపించలేదు, ఎంకరేజ్ చేయలేదు బిగ్ బాస్ కూడా చేయలేదు. ఓకే, కానీ ముఖ్యంగా చూసుకుంటే మీరు బయటికి రావడానికి బలమైన కారణం మీరు వేసే ఆ జోకులే. అవి పెద్దగా ఎవరికి నచ్చక, సో కేవలం ఆ జోకులకే పరిమితం అయ్యారు, ఫిజికల్ టాస్కులు పెద్దగా ఆడలేకపోయారు. సో ఇవన్నీ కూడా ఎలిగేషన్స్ వస్తున్నాయి. సో అంటే వీళ్ళు ఫస్ట్ వీక్లో మీరు గమనిస్తే జోకులతో పాటు ఇవి కూడా ఆటలు కూడా గట్టిగానే ఆడాం. ఫస్ట్ గెలిచిందే మనం దాంట్లో, ఆ బెలూన్ టాస్క్ ఏదో అంటే దాంట్లో గెలిచాం. తర్వాత రెండో దాంట్లో కూడా ఆల్మోస్ట్ బాగానే ఆడాం. ఫస్ట్ సెకండ్ థర్డ్లో ఉన్నాం మనం. తర్వాత అన్ని టాస్క్లు, ఫిజికల్ టాస్క్లో కూడా అప్పుడు ఏంటంటే క్లాన్లు ఇంకా ఫామ్ కాల. ఓకే, ఈ క్లాన్లు చీఫ్లు ఫామ్ అయిన తర్వాత ఇంకా రాజకీయాలు స్టార్ట్ అయ్యి గేముల్లో ఆడడానికి మనం అడుకోవాల్సి వస్తుంది. వాళ్ళేమో వాళ్ళకి ఆల్రెడీ ఫ్రెండ్స్ వీళ్ళంతా కూడాను, వీళ్ళు బాగా ఆడతారు కదా నువ్వు పక్కన కూర్చో అన్నట్టుగా అదొకటి. దాంతో బిగ్ బాస్ కూడా డైరెక్ట్గా పేర్లు ఇచ్చేటప్పుడు కూడా ఎక్కడ మన పేరు రాకపోవడంలో ఇంకా నాకు కొంచెం డిసప్పాయింట్మెంట్ అయింది. సరే, ఇక్కడ చీఫ్కి నచ్చక బిగ్ బాస్కి నచ్చక, సో నచ్చట్లేదని తెలిసినప్పుడు ఒక ఇంట్లో ఉండడం కరెక్ట్ కాదనిపించింది. దానికి తోడు సరే అయితే ఇంకొక వారం చూద్దాం అనుకునే టైంలో కూడా బేబీ బాయ్ డెలివర్డ్ అని కొడుకు పుట్టాడని చెప్పి తెలిసింది. సరే ఎందుకు ఇంకా ఇక్కడ పట్టుకుని ఆడడం, ఇక్కడ వాళ్ళకి నచ్చలేదని అర్థమైంది కదా ఎందుకు చెప్పి. సో బట్ మేబీ మీరు చెప్పినట్టు ఈ జోకులు నచ్చని వాళ్ళు ఎవరన్నా ఉన్నారనుకో, అంటే మీరు అనేది కంటెస్టెంట్ల గురించే బయట ఆడియన్స్ గురించే అన్ని రకాలుగా. ఆడియన్స్లో నచ్చని వాళ్ళకి నేనేం చెప్పలేను, కానీ నచ్చిన వాళ్ళు ఎవరన్నా సరే అది మిస్ అయ్యారంటే దానికి 10 జోక్స్ సెకండ్ వీక్లో కూడా నేను వేసాను, అవి రాలేదు. బట్ నిజంగా మీరు చేసిన అన్ని వచ్చినాయా, బయట చూపించారా? రాలే. ఓకే, నేను అందుకని అడిగాను మిమ్మల్ని, యథార్థమా కాదా అనేది. అందుకని ఆ నచ్చిన వాళ్ళేమో ఇంకా వస్తే బాగుండు అనుకుంటున్నారు. ఓకే, నచ్చని వాళ్ళేమో సరే మంచిదే అయింది అనుకుంటున్నారు. ఓకే, ఆదిత్య ఓంకి మీకు మధ్య చాలా మంచి రిలేషన్ ఉండే ఫస్ట్, కానీ ప్రతిసారి కూడా ఆయన మిమ్మల్ని నామినేట్ చేస్తూ వచ్చాడు. ఏంటి కారణం ఏంటంటారు? మరి మీ ఇద్దరి మధ్య మంచి బాండింగే ఉందంటున్నారు. సో మరి కావాలనే మిమ్మల్ని ఆయన గేమ్ ఆట తీరు ఆ విధంగా ఉందా, లేకపోతే మీరు నమ్మడం వల్ల మిమ్మల్ని మోసం చేశాడంటారా? అది మోసం ఏమి అనుకోవాల్సిన పని లేదు. నామినేషన్ అనేది పార్ట్ ఆఫ్ గేమ్, ఎవరైనా నామినేట్ చేయొచ్చు, ఏదో ఒక రీజన్ చెప్తే చాలు. సో ఆయనకి ఏదో రీజన్ దొరికింది, ఎక్కడో కాసేపు నిద్రపోయాడను, లేకపోతే మైక్ వేసుకోలేదు, ఒకసారి బిగ్ బాస్ అనౌన్స్మెంట్ చేశాడు, ఇట్లా చిన్న రీజన్స్ చెప్పి నన్ను నామినేట్ చేశాడు. ఫస్ట్ 2-3 సార్లు నేనేమి ఐ డెంట్ మైండ్, పర్లేదు చేస్తే చేయని, ఏముంది దాంట్లో, ఎవరో ఒకరు నామినేట్ చేయాలి కదా, నేను కూడా ఎవరో ఒకరు నామినేట్ చేయాలి. సరే ఆయన నన్ను నామినేట్ చేశాడు, కానీ ప్రతిసారి నన్నే చేస్తున్నప్పుడు నాకు అనిపించింది ఓకే ఇంకా వేరే వాళ్ళని నామినేట్ చేస్తే కొత్త శత్రువుల్ని ఆయన తయారు చేసుకున్నట్టే కదా, అదే అందరు చూసేవాళ్ళు కూడా అనిపించింది, సేఫ్ గేమ్ ఆడుతున్నాడు అనిపించింది. సరే అది కూడా నేను లైట్ తీసుకున్నాను. నామినేషన్ అయితే ఏమవుతుంది, మనం బాగా ఆడకపోతే జనాలు ఓట్లేరు, మంచిదే కదా. బాగా ఆడలేదనే విషయం మనకు తెలిసిందనుకో, ఎయిదర్ బయటకు వచ్చేటమే బెటర్, బాగా ఆడుతుంటే ఉందాం, లేదంటే అది కూడా తెలుస్తుంది, మంచిదే అనుకున్నాను. దాక్కోవడం ఎందుకు, ఏదో రకంగా తప్పించుకున్నారా బాబు నామినేషన్స్ అనుకోవడం ఎందుకు. ఓకే, ఉంటే ఏంటి ఆయన మీద మీ ఒపీనియన్ ఏంటి? తర్వాత సెకండ్ టైం నామినేషన్ వేసినప్పుడు ఏదో నువ్వు లేజీ, నీకు డిసిప్లిన్ లేదు, ఇట్లాంటి ఏవో మాటలు మాట్లాడాడు, నాకు అది నచ్చలేదు. అందుకనే తర్వాత నేను తిరిగి నామినేట్ చేశాను. ఆ మాటలు మాట్లాడుకుని ఉంటే నేను నామినేట్ చేసేవాడిని కూడా కాదు, ఇంక వేరే రీజన్తో వేరే వాళ్ళు ఏమన్నా చేసేవాడిని. బట్ ఇది స్ట్రాంగ్ రీజన్ అనిపించింది. ఓకే, ఎందుకంటే అందరూ అక్కడక్కడ పడుకున్న వాళ్ళే, ఎవ్వరు అబ్బాయి వాళ్ళేమో మంచి కంటెస్టెంట్లు అని చెప్పి నేను ఇట్లా మాట్లాడినా నాకు నచ్చలా. ఓకే, అది కూడా ఒకవేళ నీకు నిజంగానే అంత ప్రాబ్లం అనుకుంటే అన్ని రోజులు నీతో పక్కన తిరిగిన ఏ రోజు చెప్పకుండా కరెక్ట్గా నామినేషన్కి వచ్చినప్పుడు చెప్పడం ఏంటి? ఫ్రెండ్ అనుకున్నప్పుడు ఇది కరెక్ట్ చేసుకో నువ్వు పక్కనే చెప్తావు. సో అదే అనిపించింది, అప్పుడే చెప్పుండొచ్చు కదా, ఇప్పుడు దీని మీద ఎందుకు చెప్తున్నావు ఈ వేదిక పైన చెప్పడానికి. నాకు అది మంచిగా అనిపించలే, అందుకే నేను ఆయన మీద నామినేషన్ వేసాను. ఆయన ప్లాన్ వేరే ఉండింది అనుకుంటా,
అవును. ఫస్ట్ నేను కనుక నామినేషన్ అయిపోయి ఉంటే వేరే వాళ్ళ పేరు ఏదో చెప్పుంటే తర్వాత ఆయన ఎట్టగా నా పేరు వేసుకుంటాడు, ఓకే. ఏ శత్రువులు లేకుండా. అవును. సో అది నేను నామినేషన్ చేయడం వల్ల ఆల్మోస్ట్ ఆయన ఎలిమినేట్ అయినంత పని అయింది మన. పని అయింది. అవును. కానీ నెక్స్ట్ బయటకు వచ్చేది ఆయన అని చాలా మంది అంటున్నారు. ఏంటి మీ నామినేషన్లో opinion? లేడు అనుకుంటా ఈ వారం. Okay. నెక్స్ట్ వీక్ ఏమైనా ఉంటే అప్పుడు. ఓకే. సో మరి ముఖ్యంగా చూసుకుంటే మీరు ఒక పండు ఎగరేసి గేమ్ ఆడి అట్లా చేసినందుకు సోనియాకి మీకు పెద్ద గొడవ అయింది. అవును, ఏంటి అసలు ఆమె మీద మీ ఒపీనియన్ ఏంటి? ఆమె ఏ విధంగా ఆడుతుంది గేమ్ అనేది? అదే అంటున్నాను. ఆమె గేమ్ ఆడట్లా, ఆమె అక్కడ కూర్చొని ఉంది, మేము ఆడుకుంటున్నాం బాల్ ఎగరేసి గేమ్. వేరే వాళ్ళు గేమ్ ఆడుకోకుండా చెడగొట్టడమే ఆమె గేమ్ అనే విషయం నాకు అర్థమైంది. ఓకే. ఆమె గేమ్ ఏంటంటే సో దేంట్లో అయినా సరే తప్పులు ఎత్తికి వాళ్ళని చెడ చేయడం అనమాట. సో దాంట్లో తప్పేముంది, బేసికలీ ఆరెంజ్ని ఇట్లా ఎగరేసుకుని క్యాచ్ పట్టుకున్నా తోచట్లేదు, దానికి ఫుడ్ మీద రెస్పెక్ట్ లేదు, అది ఇది అని చెప్పి. అవును. మరి నిమ్మకాయలు పెట్టి రోడ్లు తొక్కించేవాళ్ళు, దిష్టిలు తీసేవాళ్ళు, వాళ్ళకి రెస్పెక్ట్ ఉన్నట్ట లేనట్ట. అంతే కదా. గుమ్మడికాయలు తీసుకెళ్ళి బయట కట్టే వాళ్ళకి రెస్పెక్ట్, పగలు కొట్టేవాళ్ళు దిష్టికాయలు సైడ్ పెడతా ఉంటారు కదా, హీరోయిన్ల మీద బొడ్లు వేసేటప్పుడు వాళ్ళకి రెస్పెక్ట్ ఉన్నట్ట లేనట్ట. ప్రతిదాన్ని మనం పొలిటికల్ చేసుకోవాలనుకుంటే చేయొచ్చు. నీ పని ఏంటి, నువ్వు వచ్చావు, నీ పని నువ్వు చూసుకొని, ఆ పని నేను చేసుకుంటున్నా. ఏమన్నా బిగ్ బాస్ చెప్తే ఆడద్దు అంటే అది వేరే విషయం, నువ్వెవరు చెప్పడానికి. అవును. అదే నేను అడిగా. ఏంటి అసలు అంటే స్ట్రాటజీలు బాగా ప్లే చేస్తున్నారు ప్రతి ఒక్క కంటెస్టెంట్? అదే అనుకుంటా. ఆల్రెడీ చాలా మంది బాగా గట్టిగానే ప్రిపేర్ అయ్యి వచ్చారు. అందుకని సీజన్ చూసి ఏ టాస్క్లు ఇస్తే ఎలా ఆడాలి, ఏం లేకపోయినా ఎవరెవరిని ఎలా కార్నర్ చేయొచ్చు. ఎంతసేపు ఇదే నామినేషన్ పాయింట్, ఇది నామినేషన్ పాయింట్. నాకు ఇక్కడ దొరికాడు, దీన్ని బేస్ చేసుకుని నేను నామినేట్ చేస్తాను. సో సోనియా, నిఖిల్, పృథ్వీ మధ్య లవ్ అండ్ అఫెక్షన్ ఉందా, లేకపోతే ఒక బ్రదర్ అండ్ రిలేషన్షిప్ ఉందా? ఏమనుకుంటున్నారు మీరు? ఎందుకంటే అంత కన్ఫ్యూజ్ అవుతున్నారు. కొంచెంసేపు మేము బ్రదర్స్ అంటది, చిన్నోడు పెద్దోడు అన్నట్టుగా మాట్లాడడం, తర్వాత కొంచెం చూస్తున్న వాళ్ళకి అట్లా కనిపించట్లే. మీ ఒపీనియన్ ఏంటి అసలు? నాకైతే పర్టికులర్ ఒపీనియన్ ఏం ఫ్రేమ్ చేసుకోలేదు, కానీ బ్రదర్ అయినా ఇప్పుడు నేను సీతని నన్ను అన్న అంటే మంచి మీ ఇద్దరు చాలా బాగా మీ ఇద్దరు. సో మాది బ్రదర్ రిలేషన్ చెప్పి కూర్చోబెట్టిద్దామా అని చెప్పి ప్రతి సెకండ్ నేనేం ఓదార్చను కదా పిల్లల్ని. అవును. సో బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్ అయినంత మాత్రాన ఎంతసేపు అక్కడే కూర్చొని ఎంతసేపు గంటలు ఓదార్పేతలు చేసుకోవాలని నేను లేదు. అలా అని వాళ్ళిద్దరి మధ్య ఇంకోటి ఉందా అనేది కూడా నో, ఐ డోంట్. ఎందుకంటే ఇది ఒక కంటెంట్ కోసం వాళ్ళు ముగ్గురు కూర్చొని ఏమైనా చేస్తున్నారా అని కూడా డౌట్ వస్తుంది. కంటెంట్ అంటే బయట వాళ్ళు ఇలాంటివన్నీ చూసి వావ్ అనుకుంటారేమో, ఏదో ఒక ఇట్లాంటి లవ్ ట్రాక్లు ఉంటే జనాలు ఎక్కువ చూస్తారనేమో, లేకపోతే బిగ్ బాస్ ఇలాంటివన్నీ చూసి సీజన్లో చూసాం కదా మనం. అదే ఎంతసేపు ఈ మసాజులు, లేకపోతే ఇలాంటివి ఊళ్ళో పడుకోవడాలు, హగ్గులు ఇలాంటివి ఉంటే బిగ్ బాస్ వీటిని చూపించుకోవడానికి బాగుంటుంది. మనల్ని ఎక్కువసేపు ఫోకస్ చేస్తారు, ఎక్కువసేపు టీవీలో కనబడతాం కాబట్టి మనల్ని బిగ్ బాస్ ఉంచుతాడు అనే యాంగిల్లో కూడా వాళ్ళు ఆలోచించవచ్చు. మీరు అనుకున్నది ఏమన్నా ఉంటే ఉండొచ్చు. నాకు అదైతే పెద్ద అనుకోను. ఓకే. బేబక్కని అడిగితే ఇదే క్వశ్చన్. సోనియా అంటే సోనియా కాదామా, స్నేకియా అంది ఆవిడ. నిజంగా అట్లా అనిపించిందా మీకు? అనిపించింది. ఓకే. సో ఆమెని ఇంకా కొన్నాళ్ళు కొనసాగిస్తారు, ఎందుకంటే ఆమె కొంచెం గ్లామర్గా ఉంది కాబట్టి అని అంటున్నారు చాలా మంది బయట నుంచి కామెంట్స్ కూడా. కాదు, మీరు గమనిస్తే ఇప్పుడు నెగిటివిటీ ఉన్నప్పుడే విలన్ ఉంటేనే హీరోకి వాల్యూ. విలనే లేడనుకోండి హీరో ఏముంటుంది. అందుకని జనరల్గా బిగ్ బాస్ ఒకవేళ నెగిటివ్ ఉన్న వాళ్ళని కూడా ఏదో రకంగా అక్కడ ఉండేటట్టు చేస్తుంటాడు. ఓకే. సో అది ఆ కోణంలో కొంతమంది నెగిటివ్ పీపుల్ కూడా అక్కడ సర్వైవ్ అవ్వగలరు. వాళ్ళ స్ట్రాటజీలు కూడా అలాగే ఉంటాయి. ఓకే, నేను నెగిటివ్ అవుతున్నాను, అయితే ఇంకా నెగిటివ్ చేస్తే ఉంచుతారు కూడా ఉంటుంది. ఓకే. సో చాలామంది బయట కొన్ని కామెంట్స్ చేస్తూ ఉన్నారు. మేము బయట ఉన్నాం కాబట్టి వింటున్నాం. లోపలంతా కూడా మొత్తం స్క్రాబే ఉంది, ఏ పెద్దగా లేదు సీజన్ 8 అని చెప్పేసి అంటా ఉన్నారు. ఏంటి నిజంగా మీకేమనిపించింది? నేను విన్నది కూడా అంటే నేను వెళ్ళినప్పుడు నాకు తెలిసింది బేబక్క తప్ప అక్కడ తెలిసిన మొక్కలు ఎవరు లేరు. ఓకే. విష్ణుప్రియ గురించి విన్నాను, ఏదో ఎక్కువ చూడలేదు. కాకపోతే ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా సీరియల్ ఆర్టిస్టులు, అందులోనూ అదే కొంతమంది కన్నడ వాళ్ళు, అలా ఎవరు నిజంగానే తెలిసిన వాళ్ళు ఎవరు లేకుండే. బట్ వాళ్ళు కొంతమంది జనాలు పాపులర్. నాకు తెలియకపోవడం నా తప్పే బేసికల్లీ. అంటే నేను ఎక్కువగా సీరియల్స్ చూడను, అందుకే నాకు ఈ షోలు ఇవన్నీ కూడా చూడను. ఏదో నేను నా రేడియో ఈ పనుల్లో ఉంటా, ఫ్యామిలీ, మా ఇంట్లో ఎంతసేపు పోగు ఈ కార్టూన్ నెట్వర్క్లే నడుస్తూ ఉంటాయి. మీరు ఇంట్రెస్ట్గా చూస్తారు అవి? నేను పిల్లలు అదే ఎంతసేపు రెయిన్ గోవే ఇవే నడుస్తూ ఉంటాయి కాబట్టి పెద్ద అవకాశం రాలేదు నాకు వీళ్ళందరినీ చూడడానికి. బట్ వచ్చిన తర్వాత అందరూ పరిచయం ఎవరు ఏంటనే తెలుసుకున్నాను. అందరూ
పెద్దవాళ్ళే బాగా స్టేజ్లో ఉన్న వాళ్ళే అనిపించింది. ఓకే. అంటే నేనే అందరిలోకి కాస్త టుమ్రిగాడు అనిపించింది. టుమ్రి ఎందుకు మిమ్మల్ని మీరు తగ్గించుకుంటున్నారు? ఎందుకంటే వాళ్ళ ఒక్కొక్కళ్ళ ఫాలోయింగ్లు లక్షల్లో ఉన్నాయి. నబీల్ కూడా ఒక 10 లక్షలు 20 లక్షలు. నబీల్కి అవును, కానీ నబీల్ చాలా స్ట్రాటజీగా ఆడుతున్నాడు అని చెప్పేసి బయట టాక్. నబీల్ స్ట్రాటజీ కాదు, మంచి జెన్యున్ ప్లేయర్. ఓకే, మంచి మనిషి. అదే తన ఆట కనబరుచుకుంటున్నాడు అట్లా నీట్గా. మంచి టాస్క్స్ కూడా బాగా చేయగలిగిన ఇది ఉంది, సత్తా ఉంది. ఓకే, కాబట్టి ఈజ్ జెన్యున్ ప్లేయర్. స్ట్రాటజీలు ఈ కాటేయడాలు కన్నింగ్లు అతనికి అంత తెలియదు. ఓకే. ప్రేరణ మంచమ్మాయే, కానీ ఈ యష్మితో ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటుంది. వాళ్ళు స్ట్రాటజీస్ పెట్టుకునే ఉంటారు. అంటే నామినేషన్స్ వస్తే ఎవరిని వేసుకోవాలి, ఎవరిని సేవ్ చేయాలి అని వాళ్ళకి వాళ్ళ గ్యాంగ్లో వాళ్ళు ఫిక్స్ అవుతారు. ఓకే. సో ముఖ్యంగా చూసుకుంటే సీజన్ 7లో పల్లవి ప్రశాంత్ అనే కంటెస్టెంట్ ఆడిన ఆట తీరునే ఇప్పుడు మణికంఠ కూడా ప్లే చేస్తున్నాడు అనేది బయట ఒక టాక్ వినిపిస్తుంది. మరి మీ ఒపీనియన్ అంటే మీరేమనుకుంటున్నారు? సారీ టు సే, నేను పల్లవి ప్రశాంత్ ఎక్కువ చూడలేదు. ఓకే. నాకు ఆ టైం కూడా ఇవ్వలేదు మీరు. ఓకే ఓకే. ఎందుకంటే ఇంటర్వ్యూలో పోతున్నాయి తప్ప కాసేపు చూద్దామంటే అక్కడక్కడ చిన్న చిన్న బిట్స్ చూడడం తప్ప. ఓకే సార్, మణికంఠ ఆట తీరు చెప్పండి, ఎట్లా ఆడుతుంది? అంత నేను ఎక్కువ అబ్జర్వ్ చేయలే. నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో నాకు నచ్చల. అంటే సెంటిమెంట్ బాగా ఏడవడం ఇవన్నీ ఏదో గతం చెప్పుకొని నేను అప్పుడులో ఇంత బాధలు పడ్డాను కాబట్టి నన్ను కరుణించండి అన్నట్టుగా, అది నాకు ఎందుకు నచ్చల. అంత సెంటిమెంట్ చూడవచ్చాల్సిన అవసరం లేదు. ఓకే, నీ గేమ్ నువ్వు ఆడి గెలుచుకో, మనసులు గెలుచుకో, అంతేగాని ఈ డ్రామాలు ఇవన్నీ కూడా అవసరం లేదని నా ఉద్దేశం. టాప్ 5లో ఎవరు ఉంటారని మీ ఉద్దేశం? సీత, విష్ణుప్రియ, నబీల్, వీలైతే నిఖిల్ కూడా ఉండొచ్చు. కొంచెం కళ్ళు తెరిచి చూస్తే ప్రపంచాన్ని తనకి అర్థమైతే. పాపం చెప్పేవాళ్ళే లేరు తనకి. మేబీ నాకు తెలిసి టైం చూసుకొని తను కూడా ఫడాక్ మన బయటకు వచ్చేస్తాడు ఈ చిన్నోడ పెద్దోడ డ్రామా నుంచి. సో వీళ్ళు ఉండొచ్చు. 4 ఉన్నారు మీరు చెప్పిన వాళ్ళు. అయితే ఇంకొకళ్ళు పెండింగ్ ఉన్నారా? ఇంకొకళ్ళు ఎవరు ఉండొచ్చు? విష్ణుప్రియ, సీత, నబిల్, నిఖిల్, ప్రేరణ ఉండొచ్చు. ఓకే, రైట్. సో వీళ్ళు టాప్ 5లో ఉండే అవకాశం ఉంది. ఓకే, ఈ వారం ఎలిమినేట్ అయ్యే క్యాండిడేట్ ఎవరు అనుకుంటున్నారు ఊహించిన దాని ప్రకారం? నేను అంటే యాక్చువల్గా ఆదిత్య వస్తాడు అనుకున్నాను, బట్ నామినేషన్స్లో ఆదిత్య లేడు. ఇంకెవరున్నారు? మణికంఠ ఉన్నాడు కదా. మణికంఠ ఉన్నాడు. మణికంఠ పాపం సానుభూతి గట్టిగా వర్కౌట్ చేస్తున్నాడు కదా, అందుకని అతను ఉండే అవకాశం ఉంది. బేసికలీ నెగిటివ్గా లేకపోతే ఏదో రకంగా కెమెరా టైం తీసుకుంటున్న వాళ్ళని బిగ్ బాస్ అంత ఈజీగా ఎలిమినేట్ చేయడు. అది ఇంకెవరున్నారు? చూసారా నామినేషన్స్ మీరు? చూశాను, బట్ వాళ్ళిద్దరు పేర్లు నాకు తెలుసు. బట్ మిగతా వాళ్ళ పేర్లు సీత ఉంది కదా, పృథ్వీ. ఓకే, ఈసారి పృథ్వీ కానీ అంతే. అభయ్ క్లాన్ చీఫ్ కాబట్టి అతను అయ్యే ఛాన్స్ లేకపోవచ్చు. ఓకే, పృథ్వీకి గట్టిగా పడే అవకాశం. ఓకే. సీత గురించి మీకు మంచి బాండింగ్ ఉంది. సీత ఆట అసలు మీకు నచ్చిందా? అంటే మామూలుగా ఆమెను మీరు మామూలుగా లైక్ చేస్తున్నారా, లేకపోతే ఆమె మాట తీరు మాట తీరు కూడా? ఓకే, మాట కూడా చాలా గౌరవం, మంచిగా మాట్లాడుతుంది, హార్ట్తో మాట్లాడుతుంది, కన్నింగ్నెస్ ఉండదు. ఓకే, పాయింట్ మాట్లాడుతుంది, బ్రెయిన్ కూడా షార్ప్ ఉంటుంది. ఆటలు కూడా పోరాట పట్టు గట్టిగా చూపిస్తుంది, స్ఫూర్తి. సో అవన్నీ కూడా ఇట్ విల్ మేక్ హర్ ఐడియల్ క్యాండిడేట్ టు విన్. ఓకే, విన్ అయ్యే ఆప్షన్ ఆమెకే ఎక్కువ ఉందంటారు. ఓకే, ఎందుకంటే గత 7 సీజన్లలో అంతా మగవాళ్ళే గెలిచారు. ఈసారి ఆడవాళ్ళకి 8వ ఆడవాళ్ళకి వెళ్ళిపోతుంది అనేది అందరూ అనుకుంటున్నారు. కానీ సీత పేరు కూడా వినిపిస్తుంది. నేను బేబక్క గారు కూడా అదే చెప్పారు. ఆమె కూడా అదే అంది, సీతకి ఎక్కువ ఆప్షన్ ఉంది, బట్ ఆమె బాగా ఆడుతుంది సీత. ఓకే, సో శేఖర్ భాష గారు, నిజంగానే మరి బిగ్ బాస్ అనేది 7 సీజన్లు ఒక ఎత్తు అయితే ఇది ఒక ఎత్తు అయితే అని మాట్లాడుతూ ఉన్నాను. మీరు టాప్ రేటింగ్స్ అని అంటున్నారు, బయట అంత ఇది లేదు. నిజంగానే బిగ్ బాస్ అనేది బయట చూసే విధంగా లోపల మీరు వెళ్ళిన విధానం ఎలా అనిపిస్తుంది తేల్చి చూసుకోండి. మీరు చెప్పేది ఎందుకు మీరు చెప్పేదాన్ని నేను కాంట్రాడిక్ట్ చేస్తానంటే, అంత రేటింగ్ లేవు అనుకుంటే నేను బయటకు వచ్చినప్పుడు ఉన్న రిసెప్షన్ నేను వెళ్ళేది 2 వారాలే కదా. 2 వారాలు. ఆ 2 వారాలకి నేను అక్కడ అసలు బయటకు వచ్చి ఆ సారథి స్టూడియో దగ్గర జస్ట్ ఆ జంక్షన్ దగ్గర అలా కారు వెళ్తుంటే వచ్చిన జనాలు, ఆ రెస్పాన్స్ ఎప్పుడు జీవితంలో అంత రెస్పాన్స్ చూడలేదు.
దట్ ఇట్ సెల్ఫ్ షోస్ బిగ్ బాస్ ఎంత బిగ్ అనేది నాకు ఆ రోజు అర్థమైంది. బయటకు వెళ్తుంటే గుర్తుపట్టని వాడు లేడు. అవును, పైగా మీరు మామూలుగా అంత ముందు ఇంటర్వ్యూస్లో ఉన్నాను. అవును అవును బట్ ఇది అంటే ఇంతకుముందు గుర్తుపట్టేవాళ్ళు, మీరు రాస్తారు ఫ్రెండ్ కదా అని అడిగేవాళ్ళు కూడా ఉన్నారు. ఆఖరికి ఆ సిగ్నల్ దగ్గర toys అమ్ముకునేవాళ్ళా? వచ్చి కూడా ఓకే ఆ రకంగా గుర్తింపు ఉంది. బట్ ఇప్పుడు ఎవరైనా సరే మీరు బిగ్ బాస్ బిగ్ బాస్ బిగ్ బాస్ అంటే బిగ్ బాస్ చూడని వాడు లేడా ప్రపంచంలో అన్నంతగా ఉంది. ఖచ్చితంగా చూస్తున్నారు అందరూ, దాంట్లో డౌట్ లేదు. అద్భుతమైన రెస్పాన్స్ ఉంది. చూసే వాళ్ళైతే ఉన్నారు, తిట్టుకొని చూస్తున్నారా, కంటెంట్ లేదని చూస్తున్నారా, బట్ చూస్తూనే ఉన్నారు. అదైతే నిజం. ఓకే, సో ఏంటి అంటే మీ రెమ్యునరేషన్ ఏమన్నా చెప్పారా? ఏదో నా జీతం నెల జీతానికి 200 వేసుకోండి అంతే. పెద్దగా ఏమి ఆ రేంజ్లో ఊహించినంత లేదంటారు. అంటే ట్యాక్స్ కట్టి ట్యాక్స్ కూడా కట్టవుతుంది దానికి. అంటే భారీ ఎత్తున అల్లుడికి తోడు గిల్లుడు కూడా గిల్లుడు కూడా. ఓకే, సో మొత్తానికైతే ఎలా ఉన్నారు అంటే నాకు తెలిసి కొంతమంది కొడుకు పుట్టాడు కాబట్టి ఆ కారణం ఒక బలమైన కారణం అయి ఉంటుందని చెప్పేసి అన్నారు. సో అదొక కారణం అయి ఉండొచ్చా? తప్పకుండా అదొక డెఫినెట్గా అదొక కారణం. కాకపోతే అదేంటానండి, అయినా కూడా నేను స్ట్రాంగ్గా ఉండేవాడిని, కానీ అక్కడ వాళ్ళకే మన ఆట తీరు నచ్చలేదేమో అని అనిపించి వచ్చేసాను. బట్ ఇక్కడికి వచ్చాక చాలామంది ఎందుకు వచ్చేసావు, ఆఖరి నువ్వు కూడా లేకపోతే అట్లా అక్కడ ఎంటర్టైన్మెంటే లేదు, ఎగ్జాక్ట్లీ బ్రింగ్ బ్యాక్ శేఖర్ భాష ఇలా అంతా కూడా అడుగుతున్నారు. సో నేను ఇంత ఉంటుందని ఊహించలే. ఓకే, వైల్డ్ కార్డ్ ఎంట్రీలో ఎవరైనా వెళ్ళే అవకాశం ఉందా? అదే చూద్దాం. అదే చాలామంది అడుగుతున్నారు రీఎంట్రీలో వస్తే వెళ్తారా అని. చూద్దాం, పిలిస్తే. నాకు ఇప్పుడు సమస్యలు కూడా అయిపోయినాయి. కాకపోతే ఒకటే బిగ్ బాస్ని అడిగేది, కాస్త తిండి పెట్టండి అయ్యా పని చేయాలంటే. పనికి ఆహార మరి ఎంత దారుణంగా ఉంటుందా భాష గారు? నిజంగా నాకు పరిస్థితి దారుణం, మిగతా వాళ్ళు ఓకే, వాళ్ళందరూ ఏదో రకంగా. ఎందుకంటే మనం చూసాం ఏదో టక్మైన ఎన్ని సెకండ్లో మొత్తాన్ని సామాన్లు తెచ్చుకోవాలంటే చికెన్లు గికెన్లు అన్ని బలి తెచ్చుకున్నారు బయటికి. అన్నీ తెచ్చుకున్నారు, చికెన్లు మటన్లు తెచ్చుకున్నారు. నా బతికేంటి, నా పరిస్థితి ఏంటి? మీ గురించి ఎవ్వరు ఆలోచించలే. ఎవరు ఆ గుడ్లు కూడా తెచ్చుకున్నారు, గుడ్లు కూడా తినే పరిస్థితి లేదు. గుడ్డు కూడా పన్నీర్ వచ్చినా ఏదో ఒకటి సరిపెట్టుకునేవాడు, అది కూడా లేదు. సో డల్లా తెలుస్తుంది నాకు. ఎందుకంటే నేను ఇంతకుముందు రెగ్యులర్గా జిమ్కి వెళ్ళి చేసుకునేవాడిని. చేసుకున్నప్పుడు రోజు ఇంత పడాలి, బాడీకి ఇంత ప్రోటీన్ ఉండాలి అని చెప్పి. సో నేను ఫస్ట్లో ఇది తీసుకునేవాడిని, నేను పన్నీర్ అట్లాంటివి తీసుకునేవాడిని. బట్ కంప్లీట్గా ఈ మిల్క్ ప్రోడక్ట్స్ అని కూడా అవాయిడ్ చేద్దాం, వేగన్ అయిపోదాం అనుకున్నప్పుడు ఇంకా ప్రోటీన్ పౌడరు, విటమిన్ ట్యాబ్లెట్స్ తీసుకుంటూ ఉంటాను. అది అలవాటు అయిపోయింది నాకు. సడన్గా ఒకరోజు ఇది మానేసి ఉండాలంటే సరే ఆల్టర్నేటివ్ ఏదైనా ఉందా అనుకుంటే అక్కడ కూడా లేకపోయేసరికి నాకు అదొక నీరసం రావడం అట్లాంటివన్నీ అయినాయి. సో లెట్స్ హోప్ ఒకవేళ కనుక పిలిస్తే ప్రోటీన్ పౌడర్ ఇస్తే వెళ్తా. మనం బయట నుంచి పట్టుకెళ్ళడానికి లేదు. పట్టుకెళ్ళచ్చా? అడిగా ఫస్ట్ ఓకే అన్నారు, వెళ్ళాక తీసేసుకున్నారు. వెళ్ళాక 1 వీక్ ఉన్న తర్వాత ఏదో ఆటా గీటా అని చెప్పి తీసుకున్నారు. అయ్యో, సో నేను ఆటా గీటా అంటే టాటా చెప్పి వచ్చేసి. నేను అందుకనే మనం వెళ్ళేటప్పుడు కూడా ఇంటర్వ్యూ చేసినప్పుడు మిమ్మల్ని అడిగా, మీరు టాస్క్ చేయాలంటే ఫిజికల్ టాస్క్ బలంగా ఉండాలా? బ్రహ్మాండంగా చేస్తాను నేను ఫిజికల్. మీరు ఊహించలేరు అంత స్టామినా ఉంటుంది. ఓకే, బక్కగా ఉన్నానని తక్కువ అంచనా వేద్దా? కరెంట్ దిక్కు కూడా కరెక్ట్ డైలాగ్ కరెంట్ దిక్కు చూస్తానికి సన్నగానే ఉంటుంది కదా, దాన్ని ముట్టుకుంటే దీని అమ్మ షాకే, అంతేనా? ఓకే, ముఖ్యంగా చూసుకుంటే శేఖరే కదా షాకర్ కూడా. షాకర్ కూడా సూపర్. ఓ కలిసింది కూడా. ముఖ్యంగా శేఖర్ మన ఎవరు విష్ణుప్రియ అని వీళ్ళిద్దరి మధ్య ఇష్యూ జరిగింది, ఇది సోనియా మధ్య. సో క్యారెక్టర్ అసోసియేషన్ చేసినట్టుగా మాట్లాడారు. ఎలా అనిపించింది మీకు హౌస్లో? జరిగినప్పుడు నేను లేను, కానీ పాపం విష్ణుప్రియ తర్వాత. మీరు ఎక్కడికి వెళ్ళారు? అందరూ ఒకటే చోట ఉండరు కదా. ఓకే ఓకే, నేను ఇది ఎవరితో మాట్లాడుతున్నాను. జరిగిన తర్వాత పాపం విష్ణుప్రియ వచ్చి ఇట్లా షేర్ చేసుకుంది. బయట సోఫాలు ఉంటాయి కదా కారిడార్లో, అవును, ఆ స్విమ్మింగ్ పూల్ ముందు అక్కడ కూర్చొని మాట్లాడింది. నాకు మంచిగా అనిపించలేదని చెప్పాను. బట్ తర్వాత నేను వెళ్ళి స్టాండ్ తీసుకొని సోనియాని తిట్టడం అట్లాంటివి ఏం చేయలేదు. బట్ విష్ణుప్రియకి అయితే కొంచెం ఓదార్పు చెప్పా. అంటే మరీ పెద్దోడ చిన్నోదారు ఎవరు కాకుండా మామూలుగా ఎదురుగా మాటలతోనే చెప్పాను. ఓదార్పు అంటే మరీ ఇట్లా చేయాల్సిన అవసరం లేదు, అది అయింది. తర్వాత ఇంకోటి కూడా చెప్పాను, డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని తినేటప్పుడు ఆమె ఏమంది, అడల్టరేటెడ్ కామెడీలో ఇక్కడ చేయొద్దా ఏదో అంది. అది అంటే తను ఏదైనా డ్యాన్స్ చేసేటప్పుడు ఏదైనా ఐటమ్ సాంగ్ నంబర్కి డ్యాన్స్ చేసి ఉండొచ్చు, వాటికి
దట్ ఈస్ డిఫరెంట్ ఫోమ్. ఈ మధ్య 2 సాంగ్స్ బయటపడ్డాయి. బయట అంటే బయటపడ్డాడు ఓపెన్గానే పెట్టారు మంచిగా. సాంగ్స్ బాగున్నాయి అవి. సో అది తన అదే అదే ఏమో తప్ప ప్రొఫెషన్ తను చేసుకుంది. దాన్ని నువ్వు అడల్టరేటెడ్ అనేది అది తన ప్రొఫెషన్. అది అది ఆవిడ ఇక్కడ చేస్తే ఇది ఒక వేరే ఫారం. ఇప్పుడు ఏదైనా స్కూల్కి వెళ్ళు ఇట్లాంటివి చేస్తే ప్రతిదానికి ఒక ప్లేస్ ఉంటుంది. నువ్వు యూ సర్టిఫికేట్ అని చెప్పి ఇట్లాంటివి చేయలేము, ఏ సర్టిఫికేట్ అని చెప్పి అలాంటివి చేయకపోతే కూడా కొంతమంది అనుకుంటారు. సో నిన్ను ఒక పర్టికులర్ ఫోరంలో ఒక్కొక్కటి ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇక్కడ బిగ్ బాస్లో నీకు ఏం చేసింది? చేయలేదు కదా. నువ్వు లేనిపోయిన వాటి కోడిగుడ్లు ఎక్కడ పీకి నువ్వు అట్లాంటిదని అప్పుడు అట్లా ఇక అమ్మ నాన్న లేరు ఇట్లాంటి మాటలన్నీ కూడా తప్పు కదా, చాలా తప్పు అది. సో నేనే కదా నాగార్జున గారు కూడా తప్పు పెట్టారు. నిజంగా నాగార్జున గారు చెప్పేదాకా తెలియదు ఆ పిల్లకి మదర్ అండ్ ఫాదర్ లేరు అనే విషయం. అది అంటే మీరు అర్థం చేసుకోండి, ఆ అమ్మాయి ఏ రోజు సింపతి గేమ్ ప్లే చేయాలి. అదే నాకు అమ్మ నాన్న లేరని చెప్పి మణికంఠ గారు కూర్చొని ఏడ్ చేసి ఇది చేశాడు. అదే తేడా చెప్తున్నా. గేమ్ ఆడాలనుకుంటే నీళ్ళు దమ్ము చాలు. యుద్ధం చేయలేనేవాడే సార్ నీతులు చెప్తాడు అని చెప్పి సినిమాలో డైలాగ్ ఉంది. అలా మణికంఠ తన సెంటిమెంట్ని యూజ్ చేసుకొని క్యాష్ చేసుకోవాలనుకున్నాడు. కానీ విష్ణుప్రియ ఏ రోజు కూడా వాళ్ళ అమ్మా నాన్న లేరనే విషయం నాకు ఆ రోజు దాకా సార్ చెప్పేదాకా తెలియదు. ఎవరికో ఏదో పర్సనల్గా చెప్పుంటుంది, ఇతను కూడా ఎవరికో ఒకరికి పర్సనల్గా చెప్పుకొని ఉండొచ్చు. కానీ ఒక వేదిక పైన నామినేషన్స్ వేదికగా ఆయన అందరికీ తెలిసేట్టు చెప్పుకొని సింపతి గెయిన్ చేయడానికి ట్రై చేశాడు. కానీ నిజంగా గట్స్ ఉన్న పిల్ల కదా, గట్స్ ఉన్న పిల్ల, వెరీ కైండ్ హార్టెడ్, వెరీ జనరస్, చాలా ఎనర్జెటిక్, అంతే ఇన్నోసెంట్. పర్సనాలిటీ గురించి మాట్లాడడం నాకు కూడా నచ్చలే. నేను కూడా చూశాను, అది బాధ అనిపించింది నాకు. ఆవిడ ఇష్టం, ఇండస్ట్రీలో అందరూ ఇలాగే ఉండాలి, శుద్ధపూసలు ఉండాలి లేదు కదా, ఎవరిష్టం వాళ్ళది, తప్పే ఉందండి అనే కాదు. బట్ సరే ఏమన్న తర్వాత మరి జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా చూసుకుంటే ఒక్కొక్కళ్ళ పేర్లు నేను అడిగి చెప్తాను, వాళ్ళ క్యారెక్టర్ గురించి చెప్పండి. నేను సింపుల్గా అడుగుతాను, నాకు గుర్తొచ్చిన పేర్లు అడుగుతా. బేబక్క బోళా మనిషి, అనవసరంగా వేరే వాళ్ళ మాటలు నమ్మి పాపం బుక్ అయిపోయింది. ఓకే. పృథ్వీ మంచి ఎనర్జెటిక్ క్యాండిడేట్, కానీ తొండాడుతూ ఉంటాడు. ఓకే. నబిల్ జెన్యూన్ క్యాండిడేట్, మంచి స్ట్రెంగ్త్ ఉన్న క్యాండిడేట్, టాప్ 5కి వెళ్ళే క్యాండిడేట్. ఓకే. సో సోనియా ఆవిడ చెప్పినట్టు స్నేకియా, కాటేస్తే అంతేనా ఇంకా? ఆ కాటుకి ఇంకెంతమంది బలే వాళ్ళు కాటేస్తారు. అంటే ఫస్ట్ ఒక కాటు ఉంటుంది, అంటే మంచం, ఆ మంచం మీద కూర్చొని ఓదార్పేతలు జరుగుతుంది. ఓకే. సీత ఇస్ జెన్యూన్ క్యాండిడేట్, తెలివైంది, గట్టి పిల్ల. విష్ణుప్రియ అదే చెప్పాక అమాయకురాలు, భోళా మనిషి, వెరీ ఎనర్జెటిక్, వెరీ ఇన్నోసెంట్. యష్మి వెరీ కాంపిటేటివ్, స్పోర్టివ్, ఆన్సర్ తెలియకపోతే ఏడ్ చేసి మొత్తానికి సెటిల్ చేసేస్తుంది. ఏదైనా సరే గట్టిగా కన్ఫ్రంట్ చేసామనుకోండి, ఇంక నేను దొరికిపోయాను అనుకున్నప్పుడు ఏం చేస్తావు, ఒప్పేసుకోవడం కన్నా ఏడ్ చేసి కన్ఫ్యూజ్ చేసేసి బయటకు వచ్చేస్తావు. ఓకే. ప్రేరణ వెరీ ఎనర్జెటిక్, ఎంతూజియాస్టిక్, ఓకే, అండ్ మంచి ఫ్రెండ్. ఓకే. ఆదిత్యవం కూడా ఈజ్ ఎ గుడ్ ప్లేయర్, కాకపోతే ఎంటర్టైన్మెంట్ కొంచెం తక్కువైంది ఆయన వల్ల. సో ఆయన ఏంటంటే వాళ్ళకి ఇప్పుడు మీకు ఆదిత్యవంకి ఆయన మీద కోపం ఉందనుకోండి, ఆయన డైరెక్ట్గా నామినేట్ చేయడు, వచ్చి నాకు చెప్తాడు వాడు అట్లా వాడు ఇట్లా, నువ్వు ఖచ్చితంగా వాళ్ళని నామినేట్ చేయాలి అని చెప్పారు. ఆయన మాత్రం నన్నే నామినేట్ చేస్తాడు, ఎందుకంటే ఆయనకి డైరెక్ట్గా ఈయన శత్రు అవడం ఇష్టం లేదు, కానీ ఇండైరెక్ట్గా నా చేత ఆయన కొట్టించి ఈయన సేఫ్ అవుతూ ఉంటాడు అనమాట. ఓకే. సేఫ్ ప్లేయర్. మణికంఠ సెంటిమెంటల్ డ్రామా, అంటే తర్వాత నేను ఆట చూడాల, నేను చూసిన టైంలో ఓకే సెంటిమెంటల్ డ్రామా. నైనిక గురించి చెప్పండి మీ ఒపీనియన్. ఎలాంటి ఆమె అంటే మామూలుగా డీ షోలో బాగా ఫేమస్ అయ్యారు, సో అక్కడ కూడా బాగానే ఆడుతుందని నాకు అనిపించింది. మీకేమనిపిస్తుంది? చాలా మంచి అమ్మాయి. ఓకే. ఎంత టాలెంట్ ఉన్నా అంతే ఒదిగి ఉంటుంది. టాలెంట్ ఉంది కదా అని ఊరికే కెమెరా ఉంది కదా అని వాళ్ళ ముందు వీళ్ళ ముందు టాలెంట్ చూపించే ప్రదర్శన చేయదు. ఎప్పుడైనా సరదాగా సందర్భానుసారంగానే తన పెర్ఫార్మెన్స్ బయటపడింది. నేను షాక్ అయినది, ఓ ఇంత టాలెంట్ ఉంది ఏమని. అండ్ గేమ్స్ ఎరగదీస్తుంది, టాస్క్లు కానీ మంచి అమ్మాయి. సో టాప్ 5లో ఆమె లేదు మరి ఇందాక మీరు చెప్పిన వాళ్ళలో. ఎందుకంటే తను యాక్టివ్గా ఇన్వాల్వ్ అవ్వదు. ఓకే. ఎక్కడో చోట కూర్చొని ఉంటుంది, ఆలోచిస్తూ ఉంటుంది. ఏ పాపం ఏమన్నా బాధలో ఉందని వెళ్ళి పలకరిస్తూ ఉంటాను, చక్కగా మాట్లాడుతుంది. ఓకే. అది మేమంతా ఒక గ్యాంగ్ అని చెప్పి అట్లాంటివి ఏం లేవు అమ్మాయికి. ఓకే. సో శేఖర్ భాష గారు, మళ్ళీ నాకు అనిపిస్తుంది అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీలో మీకు మళ్ళీ అవకాశం వస్తే వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే సరే మీ ఆట తీరు కొంతమందికి నచ్చుండకపోవచ్చు, కొంతమంది నచ్చుండొచ్చు. నేను అదే చెప్పాను. ఇప్పుడు
అందరూ ఒకటే రకంగా పాలిటిక్స్ చేసి కొట్టుకోవడం ఎందుకు, అలాంటి ఒకటి ఉంటే కాస్త హల్కా అవుతుంటది కదా అప్పుడప్పుడు. అవును ఉండండి అవునండి. ఎస్, వస్తే వెళ్దాం. ఓకే. సో ఎలా ఉన్నాడు బాబు? బాబు బాగున్నాడు, బాగున్నాడా? బాగా ఎంజాయ్ చేశారు? హెల్తీగా ఉన్నాడు. 3 రోజులకి బోర్ల పడ్డాడు. అంతా శేఖర భాష, సూర్యర్ శేఖర భాష కదా, మరి ఆ మామూలుగా ఉంటుంది వ్యవహారం. ఓకేనా, రైట్. థ్యాంక్ యూ భాష గారు. సరే, మనం తొందరగా పట్టుకోలేకపోయినా మొత్తానికైతే పట్టుకున్నాను మొత్తానికైతే. సో మీరు ఆడిన ఆట కొంతమంది నచ్చుండకపోవచ్చు, నాకైతే నచ్చింది. బట్ బాగా వెల్ ప్లే. మీరు మళ్ళీ వైల్డ్ కార్డ్ ఎంట్రీలో మళ్ళీ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో సరే, బయట ఎన్ని రకాలుగా మాట్లాడినా అది దాని మీద ఉన్న ఒపీనియన్ అయితే మీకు చెప్పారు. సో చాలామంది బయటకు వచ్చి ఎలిగేషన్ చేస్తారు, ఇది బిగ్ బాస్లో ఉన్న వాళ్ళే బయటకు వచ్చి. సో అలాంటి వాళ్ళు అలాగే ఇప్పుడు అలాంటి ఒపీనియన్ అయితే ఏం లేదు కదా మీకు? అసలు లేదు. ఏ తప్పైనా నాదే తప్పు అంతే. ఒకటే కంప్లైంట్, నా ప్రోటీన్ పౌడర్ నాకు ఇయ్యాలి. థ్యాంక్ యూ శేఖర్ భాష గారు. సో అదండి, శేఖర్ భాష గారు బిగ్ బాస్ 2 వారాల నుంచి బయటకు వచ్చారు. సో వరల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా మళ్ళీ వెళ్ళే అవకాశం ఉండొచ్చు అనేది చాలామంది విశ్లేషించుకుంటా ఉన్నారు. సో ఏదేమైనా శేఖర్ భాష గారు ఆడిన ఆట కొంతమంది నచ్చుండకపోవచ్చు, కానీ బట్ ఆయనకి ఆహారం లేకుండా అసలే బక్క ప్రయాడు ఇంకా బక్కగా చేసేసారు ఆయన్ని. సో ఈసారి మాత్రం వెళ్ళేటప్పుడు కంపల్సరీ అన్ని పట్టుకుని వెళ్ళండి. దానికి కూడా చెప్పేది వచ్చిందో లేదో తెలియదు. ఒక బక్కరాజు, ఒక బండరాజు లాగా ఉన్నాడు, ఇద్దరు ఉన్నారు. ఇద్దరులో ఎవరు తెలుగుగా ఆలోచిస్తారు? బక్కరాజే ఆలోచిస్తారు. ఎందుకంటే బక్కరాజు అంటే బక్క అంటే థిన్ కింగ్ అనమాట. ఓ సూపర్, ఇది రాలేదండో. ఇలాంటివి చాలా ఉన్నాయి. అదే అంటున్నా నేను, మీ వీడియోలోని కట్టు నమ్మకాలు బయట పడవో తెలియదు మరి. ఎనివే ఏదేమన్నా సరే, మళ్ళీ వైల్డ్ కార్డ్ ఎంట్రీలు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ శేఖర్ భాష గారు. సో ఇదండి శేఖర్ భాష గారి మనోగతం. సో నెక్స్ట్ కంటెస్టెంట్తో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ యూటీవీ ఛానల్.